డైరెక్టర్ భిక్షు గారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అందరికండి. అయితే ఓకే, మా సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమాగా వచ్చి అంటే ఒక పెద్ద సినిమాల మధ్య కూడా హౌస్ఫుల్ పడి ఈరోజు ఒక పెద్ద సినిమాగా అని చెప్తున్నారు. ఓకే, ఏది ఏమైనా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది చెప్పడానికి ఈరోజుకు చిన్న నాకు ఈరోజు ఒక నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ లైఫ్. అంటే ఇది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. ఈరోజు బర్త్డేకు చిరంజీవి గారికి నాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది చిరంజీవి గారితో సినిమా తీద్దామని వచ్చా. ఎప్పుడు వెనకట 16 సంవత్సరాల కిందట అంటే చిరంజీవి గారికి స్టోరీ రాసుకొని స్టోరీ చెప్దామని వచ్చా. అంటే ఎక్కడ కలుస్తారని చెప్తే అందరూ ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 2వ శనివారం రోజు బ్లడ్ ఇస్తే ఆయన ఫోటో దిగుతాడు, అప్పుడు టక్కున స్టోరీ చెప్పవచ్చు అనుకొని ఆ రోజు 2వ శనివారం రోజు నా 4 దోస్తుగాలను పట్టుకొని బ్లడ్ ఇప్పించా. అయిపోయిన తర్వాత 2వ శనివారం రోజు ఏమైందంటే వాళ్ళు సార్ ఈరోజు కలవరమ్మా, నెక్స్ట్ మంత్ చూద్దామన్నాడు. ఓకే, మళ్ళీ 2వ శనివారం రోజు మళ్ళీ 4 దోస్తులు వేసుకొని వచ్చా. మళ్ళీ స్టోరీ చెప్పి ఆ సినిమా తీసేదామని మళ్ళీ వచ్చాం, మళ్ళీ ఇచ్చాం. కానీ అప్పుడు అర్థమైంది ప్రాక్టికల్గా, అంటే మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారో ఆయన ఎక్కడో అగ్రశిఖార 100వ మెట్టు కాదు ఉండరు. నేను ఆయనతో సినిమా తీయాలంటే ఒక్క మెట్టు ఎక్కుంటూ రావాలి, దిక్కుంటూ రావాలి. ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఇది ఈ ఫస్ట్ ఇప్పుడు నా ఒక్క మెట్టు ఇది ఈరోజు. అయితే అంటే నేను ఓకే ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇంకా 1, 2 సినిమాలు చేసి కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తా. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఒక ఎమోషనల్గా ఆయన మీద ఏంటంటే చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో చాలామంది బాస్ ఈజ్ బ్యాక్ అంటారు. బ్యాక్ ఎందుకు? బాస్ ఈజ్ ఫార్వర్డ్ కావాలి కానీ, వింటేజ్ చిరు ఎందుకు? కొత్త చిరు కావాలి కానీ. అది నా ఎమోషన్. అరే ఇంకా ఎందుకు నాకు తెలిసి చిరంజీవి గారి మీద చేసిన సినిమాలు తీసిన యాక్టింగ్లు చేస్తున్నారు. ఎందుకు కొత్త కథలు ఎందుకు రావట్లేదు? ఆయన కట్అవుట్ ఏంటి? ఆయనతో తీయాల్సిన సినిమాలు ఏంటి? ఆయన తీసిన సినిమాలే తీస్తున్నారు. నేను 16 సంవత్సరాల కింద అనుకున్న కథని ఇంతవరకు ఆ యాంగిల్ ఎవరు ఊహించలేదు. అందుకే చెప్తున్నాను, నేను ఒక్కటే చిరంజీవి సార్ మీకే చెప్తున్నా, చిరంజీవి సార్ నేను ఇంకొకటో 2 ఇట్టు కొట్టి మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా, మీతో సినిమా తీస్తా. మీరు ఒప్పుకుంటే మీతో సినిమా తీస్తా, మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని పెట్టి ఏఐలో సినిమా తీసి మీకే సినిమా చూపిస్తా. ఆ తర్వాత నేను తీస్తా. ఎందుకంటే నేను రాసుకున్న క్యారెక్టర్ నాకు ఎమోషన్స్ వస్తున్నాయి. రోకాల వాడిని అందుకొని ఉరుకుతుంటే ఆ ఎమోషన్, ఆ కట్అవుట్ అది అని ఇంకా రాలేదు, అంటే తీయట్లేదు. అంటే మీరు కొట్టిన హిట్లు కావు, మీరు కొట్టిన రికార్డులు కావు. కానీ ఎందుకో మళ్ళీ ఇదే తీసిన వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు కంపల్సరీ వస్తా. ఇంకా ఓకే అందరూ అనుకోవచ్చు, హుషారు పిట్టలే కదా ఇంత తీస్తా అనుకోవచ్చు. నాకు ఫస్ట్ సినిమా, నాకు అవకాశమే గొప్ప. ఏదో తక్కువ బడ్జెట్లో నేను చేయగలను నిరూపించుకోవడానికి ఈ పిట్టలతో వచ్చా. తర్వాత గద్దలు, ఏనుగులు, పులులు అన్నీ వస్తాయి. డెర్ర అంతే. 1, 2 సినిమాలు తీస్తా. కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తా. అది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇక ఎమోషనల్గా పర్సనల్గా వెళ్ళిపోయినా, పర్సనల్ పక్కన పెడితే ఇక హుషారు పిట్టల గురించి వస్తే చాలా సంతోషంగా ఉంది. నేను హుషారు పిట్టల్లో కొందరికి సపోర్ట్ చేసిన అందరికీ జిందాబాద్ కొట్టాలనుకుంటున్నా, సపోర్ట్ చేయని వాళ్ళకు డామ్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అంటే చాలామంది ఒక చిన్న సినిమా 3 సినిమాల మధ్యలో వచ్చింది. రిలీజ్ రోజు తెల్లారి ఇక్కడ సిటీలో ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ పడ్డాయి. కలెక్షన్ కూడా అందరికి తెలిసిందే. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూవర్స్ ఎందుకు మా సినిమా గురించి తీయట్లేదు? ఎందుకు అంటే బ్రదర్ మా దాని కొత్త బ్రదర్ పొడుగుతాను, డబ్బులు లేవు, మీ ప్యాకేజీలు ఇవ్వలేదనా, మీ డబ్బులు ఇవ్వలేదనా? ఎందుకు? ఒక చిన్న సినిమాని ఆపడం ఎందుకు? చెప్పాలి కదా. ఒక చిన్న సినిమా సక్సెస్ అవుతుంటే 10 మందికి చెప్తున్నాయి కదా, మీరు అందరూ అంటారు చిన్న సినిమా సపోర్ట్ చేయాలి. అంటే ఇంత 3 సినిమాలు హౌస్ఫుల్ ఆ రోజు సాటర్డే సండే అయినా సరే మా సినిమా హౌస్ఫుల్ పడ్డది. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూలు దీని గురించి మాట్లాడడం, చెప్పడం కూడా చేయలేదు. ఎందుకు? అది కనిపించలేదా? మీకు వినిపించలేదా? ఈరోజు చేస్తేనే కదా బ్రదర్. ఒక చిన్న సినిమా కొత్త టీము, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త వాళ్ళు బయటకు వస్తారు. మీరు చెప్పాల్సిన పెద్దవాళ్ళ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రాయకుండా ఇటు అంతా తెలుస్తుంది. కానీ మాలాంటి చిన్నోళ్ళ గురించి మీరు రాస్తే, మాలాంటి చిన్న గురించి మీరు చెప్తే 10 మంది తెలుస్తుంది, బయట తెలుస్తుంది. మీరు వెబ్సైట్లు కానీ, ఈ కొంత సీనియర్ జర్నలిస్టులు కానీ,
కొందరు రివ్యూలు కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు? చాయండి బ్రదర్, నా మీద రివ్యూ రాయండి. నన్ను తిట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు సంతోషం, ఏదో ఒకటి రాయండి. తిట్టినని తిట్టండి, పోయినని పోడండి. అరే అట్లా కాదురా, ఇట్లా చేయని చెప్పండి, నేను సంతోషపడతా. నా ఫస్ట్ సినిమానే, దాన్ని ఏమైనా తప్పు ఉంటే సర్దించుకుంటా. కానీ కొందరు ఎందుకు దానికి నోరు విప్పట్లేదు? పెద్ద సపోర్ట్ లేదన్నా, ఇంకేంటి? ఓకే, మీ అందరికి కూడా హాయ్ బాయ్. మీకు కాదు, వాళ్ళకు. నేను కూడా ఇక్కడి నుంచి అయినా మా సినిమా గురించి చెప్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న బాధాకరమైన విషయం. ఇదే సినిమా ఇంకా వేరే వాళ్ళు చేసి ఉంటే ఏ విధంగా చేస్తూ ఏమో, కానీ ఒక్కరు కూడా కొన్ని అనిపోయి కొంచెం బాగా అనిపించింది మాకు అందరికీ. ఓకే, ఇక దాంతోపాటు చాలామంది ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ప్రెస్ వాళ్ళు చాలా మీడియా మంది సినిమా ఇక్కడ ప్రెస్లో చూడగానే చాలామంది సపోర్ట్ చేశారు. మిగతా ఛానల్ అందరూ, పెద్ద ఛానళ్ళు, చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ చాలామంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ కంటెంట్తో మళ్ళీ ఒక 1 yearలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మళ్ళీ మనం కలిసి ఇలాగే నవ్వుకుంటూ ఆడుకుంటూ చేస్తూనే ఉందాం. సపోర్ట్ చేయాలని మాత్రం ఇప్పటికైనా కొంత సపోర్ట్ చేయండి ప్లీజ్. మాకు ఏమన్నా ఆవేశంలో మాట ఉంటుంది వదిలేసి. ఇక ఇప్పటిదాకా నువ్వు అయిపోలేదు సార్, చాలా ఉంది. ఏ రోజు స్పీచ్ మాట్లాడలేదు, నోటిపోతుంది. నీళ్ళైనా మాట్లాడతా తాగండి. రివ్యూ గురించి మాట్లాడదామని. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, ఈ హుషార్ పిట్టలు ఈరోజు ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఈరోజు ఇన్ని ఒక 4 సినిమాల మధ్యలో వచ్చి కూడా ఇట్టు కొట్టాము అంటే ఓ ముగ్గురు వ్యక్తుల డేరు, ఓ ముగ్గురు వ్యక్తుల పెయిను ఈరోజు ఇక్కడ నిలబడుతుందంటే, ఒకటి ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్, ఒకటి రెండోది నేనే మధ్యలో మోపైన భిక్షు, 3 వాసవి గణేశన్ చిట్పిల్ల. నిజంగా ఈరోజు సినిమా అందరికి రీచ్ అయ్యింది, అంతవరకు వచ్చిందంటే ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క కష్టము, డేరు అండ్ పెయిన్ ఉంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సత్యం, ఇండస్ట్రీలో సత్యం ఏంటంటే సినిమా స్క్రిప్ట్ దశ నుంచి రిలీజ్ అయ్యి ఓటీటీకి పోయేంత వరకు ఎవరు డిస్కస్ చేసినా చేయకున్నా, ఎవరు స్టేటస్లు పెట్టినా పెట్టకున్నా, ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మధ్యలో షూటింగ్లో అయిపోయినంత వరకు మొత్తం ట్రావెల్ కావాల్సిందే. ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్టు, వీళ్ళందరూ ఆ సినిమా చేసి ఓకే ఇంకో సినిమాలు ఉంటాయి కాబట్టి చేయవచ్చు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అది ఎండ్ అయ్యేంత వరకు ఉన్న రోజులకు దాన్ని ఎప్పుడు మోస్తూ, ఒక కన్న బిడ్డ, మనం కన్న బిడ్డ కదా, మనమేది వాళ్ళన్నట్టు ఎలా ఉన్నా. ఇప్పుడు టెక్నీషియన్, ఆర్టిస్టులు అయినా సినిమా బాగుంటే మనం చూస్తున్నాం, రెగ్యులర్గా బాగుంటే వస్తారు, బాగాలేకపోతే స్టేటస్ కూడా పెట్టరు. కానీ బాగలేకున్నా ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ యొక్క సినిమాని మోస్తాడు. అది దీంతో ఏంటంటే ఈ సినిమాని ఈరోజు మొన్న థియేటర్లలో విజిల్ వేస్తుంటే, గోళ్ళు పెడుతుంటే, అది ఏంటి, ఆ గోళలని విజిల్ని ముందే గ్రహించి, ముందే దాన్ని పసిగట్టి ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మీద, ఒక కొత్త ఆర్టిస్టుల మీద డబ్బులు పెట్టినందుకు వెంకట్ యాదవ్ గారు డేర్కు మెచ్చుకోవాలి. ఈ డేర్ ఇక్కడ భిక్షు నన్నంటరా, ఓకే ఒక కొత్త ఆర్టిస్టుల మీద ఒక డేరింగ్ సబ్జెక్టు అంటే, ఇప్పటికే ఒక బ్రదర్ అన్నాడు, ఈ సబ్జెక్టు అటు ఇటు అయిందనుకో, అటు వెళ్ళిపోదును, ఇంకోలాగా అయిపోదును, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఆ జనాన్ని మెప్పించినావు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఇది తీసుకొని నేను కూడా డేర్ చేసిన అనుకుంటున్నా. ఏదో తీయవచ్చు, ఇది కాకుండా ఇది మేమిద్దరం పక్కన పెడితే ఇటు వినవు ఇట్రా ఇక్కడ అంటే తనకు ఇబ్బందులు ఏదో తెలుసు, కంటెంట్ ఇలా ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు కూడా తను ఏదైనా సరే కథ నచ్చింది, కథ కోసం చేస్తా అని చెప్పిన వాసవి గణేశన్ మై చిట్టుపిల్ల డేర్. ఈ డేర్ ఒకటి అనుకుంటే పెయిన్ ఏంటంటే అంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినాక అందరికి తెలిసిందే, అదంతా పెయిన్ తీసుకున్నాం. దాంతోపాటు ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ పెయిన్, సెన్సార్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్, 6 months ప్రాబ్లమ్స్ సెన్సార్ వల్ల ఆగింది. దానికి ఆ మధ్యలో ఎంతెంత ఇబ్బంది పడ్డాడో, ఎంతెంత పెయిన్ అనుభవించిండో ఆ ప్రొడ్యూసర్కు నాకే తెలుసు. అండ్ అదే సమయంలో చిట్టుపిల్ల కూడా దాన్ని గట్టిగా ఉన్న చుట్టూనోళ్ళు ఊకోరే, చుట్టూనోళ్ళు ఏదో చేస్తారే, తను కూడా ఎంత పెయిన్ అనుభవించిందో అది మీకు కూడా తెలుసు. అది అయినా సరే ఈరోజు థియేటర్ వరకు ఫస్ట్ షో హౌస్ఫుల్ పడ్డాయి అంటే తను ఎప్పుడు వచ్చినా సార్ ఏదేమైనా సరే అని నేను కథ నచ్చి చేస్తున్నా, సినిమా రేపు ఆడియన్స్ తీసుకొచ్చేంత వరకు నేను ఏ ప్రమోషన్ అయినా నాకు ఎలా ఉన్నా ఏది ఉన్నా చేస్తాను, ముందుకు వచ్చి ప్రతి ఎప్పు నీ అవ్వ తగ్గేయాలి అనుకుంటూ ఎప్పుడు ముందుంది. థ్యాంక్ యూ చిట్టుపిల్ల. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్.
మనం తీసుకొచ్చి ఫస్ట్ రోజు హౌస్ఫుల్ చేసేంత వరకు మనం చేసాం. అది సక్సెస్ అయినాం, సక్సెస్ కొట్టినాం. ఇది ఇక డైరెక్టర్గా ఈ రోజుల్లో ఏమవుతుందంటే సినిమా ఒకటి కథ ఒక్కటి బాగా చేయడం కాదు. ఈరోజు డైరెక్టర్ అంటే కథ ఒక్కటి బాగా చేయాలి, సినిమా బాగా తీయాలి, సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చే ప్రమోషన్స్ కూడా చేయాలి. అది కూడా ఈ సినిమాకు మేము సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇంకా సెన్సార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సెన్సార్ ఏంటంటే ఓకే, చిన్న చిన్న ప్రాబ్లం టీజర్ వల్ల కొన్ని కంప్లైంట్ల వల్ల సెన్సార్ ఇష్యూ వచ్చినాయి. కాకపోతే సంతోష విషయం అంటే మన తెలుగులో ఉన్న కొన్ని వెబ్సైట్లు, తెలుగులో ఉన్న కొన్ని రివ్యూల కంటే సెన్సార్లు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముంబైలో సినిమా చూసి వాళ్ళ సినిమా చూసి ఒక్కటే పడరు, ఈ సినిమా కదా అవసరం జనాలకు, ఈ సినిమా కదా అవసరం ఇప్పుడు ప్రజలకు, దీన్ని ఇచ్చి ఫ్యామిలీకి దూరం చేయొద్దు, దీనికి U/A 16+ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ ముగ్గురు నిర్ణయం తీసుకొని డేర్గా ఇచ్చారు. వాళ్ళు గొప్పలు అయ్యారు. లేట్ అయిన సిచ్యువేషన్లు వాళ్ళు సెన్సార్ వాళ్ళు మా ఈ హుషారు పిట్ల సినిమా చాలా అభినందించారు. వాళ్ళు చాలా ఒక గంట సేపు అరే ఈ ప్రతి సీను మనకు కనెక్ట్ అవుతుంది, ఎక్కడో ఈ సినిమా చూసామే అని వాళ్ళు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ముంబైలో ఉన్న మీ అందరూ మా సినిమా చూసి U/A ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఆ రోజు మీ కాలు మొక్కిన అనుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ బ్రో, చిరంజన్, SS చిరంజన్ రండి. ఈయన గురించి నేను ఏదో చెప్పలేదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది, టైం లేదేమో, కొత్త వాళ్ళు ఇంట్రో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అడిగి మన డైరెక్షన్ డిపార్ట్మెంటు సినిమా ప్రొడ్యూసర్ అయినా ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు. ఫస్ట్ అన్నం తినరా అనేది ఉంటుంది. ఫస్ట్ అన్నం కోసం 5 రూపాయలు పెడతారు, ఇక్కడ తినుకొని పోయేటోళ్ళం మేము. అటువంటి అన్నగారి స్టూడియోకి వెళ్ళగానే ఫస్ట్ తిన్నరా తినలేదా, తినకపో వస్తుండే అంటే అన్నం ఉంటుంది ఫస్ట్. నేను దానికి ఫ్యాన్ బ్రో. అంటే ఇండస్ట్రీకి తెలుసు, ఒక పూట పూకం పెద్దగా కావచ్చు, కానీ చాలా కష్టం అది. చాలామందికి ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ కూడా ఒక పూట తినకుండా సినిమా వచ్చి హ్యాపీగా ఉంటారు. కానీ ఆ రోజు మీరు అందరికి నేను స్టూడియోకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా అందరికీ బో పెడతాడు. అది నాకు నచ్చిన పెద్ద గొప్ప అంశం. ఇక సినిమా గురించి వస్తే, సినిమాలో మ్యూజిక్ గురించి వస్తే ఆల్రెడీ నాకంటే ఎక్కువ ఆయన చెప్పిండు, నాకంటే ఎక్కువ. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నెక్స్ట్ నుంచి తెలంగాణ నుంచి మరొక రూటెడ్ మాస్ డైరెక్టర్ మాత్రం చరణార్జున్ అని గట్టిగా చెప్తా. ఇంకా SS చిరంజన్, ఈయన గురించి ఒకటే చెప్తా. ఈ సినిమాలో ఒక సిచ్యువేషను అంటే ఎప్పుడు చూసినా మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలో మోపవుతాడు, ఈ లాటా బుద్ధ ఈ అనుకుని నవ్వుకుని ఉంటాడు. నేను రీక్రియేటర్ కోసం అందరిని చూస్తూ ఉన్నా. కానీ ఈయన ఎందుకు ఏం రాస్తాడో ఏం కాదు అనుకున్నా. ఒక్కరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ట్యూన్ చేస్తున్నాడు, రొమాంటిక్ సాంగ్ ఉంది ఒకటి, ఆది పర్వం సాంగ్. దాంట్లో ట్యూన్ చేసేటప్పుడు ఒక లిరిక్ చెప్పాడు, అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు, కామమే కనులు తెరిచితే లోకమే చీకటాయనే అవుట్ ఫిజ్ అయిపోయినా. అంటే నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ని చెప్పాలనుకుందని తక్కువ చెప్పేసిండు. బ్రో మొత్తం సాంగ్స్ నీకు ఇచ్చేస్తాను చెప్పేసాడు, మొత్తం సాంగ్ రాసిండు. ఆయన కూడా ఇక్కడ నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక నుంచి తెలుగులో మరొక చంద్రబోసు, మరొక ఎంతమంది రాటో అంతమందిలో మరొక నిలుస్తాడు, కంపల్సరీ చేస్తాడు. బ్రో మీ గురించి తక్కువ చెప్పొచ్చు, ఇంకా మస్తు గురించి చెప్పాల్సింది. రైట్. మా భార్య DOP డైరెక్ట్ అంటే భార్యాభర్తల సంబంధం అని అందరికీ మొన్నే చెప్పాను. ఎందుకంటే ఒక విజువల్ ఈరోజు కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది అంటే అది ఫస్ట్ కనపడాలంటే ఇద్దరు కలిసి ఎంత కష్టపడాలి, ఎంత ఒక బాగా ఉండాలని చెప్పేసి ఇద్దరు కలిసి మేము చూసుకున్నదే. అయితే ఎవరా తీ ఒకటే DOP గురించి ఒకటే చెప్పగలను. ఏంటంటే ఈరోజు అందరూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడ్యూసర్కి బాగా చేసి అంటున్నారు. దాంట్లో సగభాగం మాత్రం DOP గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనకున్న బడ్జెట్లో మనం ఎట్లా రిచ్ చూపించాలి, ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి అనే దాన్ని అద్భుతంగా ఆయన ప్రొడక్షన్ వాల్యూ తగ్గకుండా దాన్ని పెంచేరు ఎదురుగా 100% అది ఆయనకే చెందుతుంది. నేను వెళ్ళానా, నేనేం చూసుకున్న ఒకటే, నా డైలాగులు యాక్షను పేల్చినా కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఫ్రేమ్ రిచ్గా రావాలి, ప్రతి ఫ్రేమ్ బాగా రావాలని చెప్పేసి రుద్రసాయి గారు చూసుకున్నారు. థ్యాంక్ యూ రుద్రసాయి. ఇంకా థ్యాంక్ యూ ఏం చెప్పాను, ఎందుకంటే నెక్స్ట్ మనం చేయాలి కాబట్టి. ఓకే. ఈ ఆర్టిస్టులు
మా సినిమాలు చేసిన ప్రతి ఆర్టిస్టులు, హీరో కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మేల్ రమేష్ కానీ, అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కూడా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా దాన్ని నో అనకుండా మళ్ళీ చెప్పి మళ్ళీ చేసి అందరికి ఈరోజు క్యాస్టింగ్ అంతా సక్సెస్ అయిందంటే నాకు ఎట్లా కావాలంటే అట్లా అందరు సపోర్ట్ చేశారు. అందరికీ ఇక్కడ అందరు కొందరు రాలేదు, కొందరు వచ్చారు. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే థ్యాంక్స్ కూడా చెప్పను, ఎందుకంటే మళ్ళీ చేస్తాం కాబట్టి అందరితో అందరితో చేస్తా. ప్రతి సినిమాలో ఈ హుషార్పీట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ నెక్స్ట్ వచ్చి నా ప్రతి సినిమాలో మీ అందరూ ఉంటారు. ఓకే అండి. ఇంకా మీడియా మిత్రులందరూ ఏమైనా చిన్న తప్పు ఉంటే క్షమించండి, వదిలేసేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ హాయ్, అందరికీ బాయ్. అసలు మీరు మల్టీ టాలెంటెడ్ అండి. అటు పాటలు పాడుతున్నారు, డైలాగ్స్, రైమింగ్ అసలు అమేజింగ్. అండ్ నెక్స్ట్ మా చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.